ఆయన బలమే నన్ను, ఆయన ప్రేమే నన్ను ముందుకు నడిపించింది. ఈ ప్రతి వీడియో చూడండి, ప్రతి వీడియో చూడండి. నేను పెట్టిన ఈ వీడియోలు ప్రతి వీడియో చూడండి. నేను ఒక అంశము పేరు మీకు చెప్పాను. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన బలముతోనే నిన్ను నడిపిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన బలముతో నిన్ను నడిపిస్తున్నాడు. ఈ అంశం అని జ్ఞాపకం చేసుకోండి. 2, దేవుడు నిన్ను ప్రేమిస్తే నువ్వేం చేయాలి? ఆయన్ని ప్రేమించాలి. ఆయన బలము ద్వారా, నీ సొంత బలం కాదు. సాతాను బలం చెప్పాను కదా, తోసేస్తాడు, ఇంత వాసిపోద్ది. దేవుడు ఒక కాలు వేస్తే మళ్ళీ వెళ్ళిపోద్ది. దేవుడే ముట్టి స్వస్థపరిచిన వారు బయటకు వస్తారు. మనుషుల బలం ఏమవుద్ది? ఎక్సర్సైజ్ చేస్తారు, కండలు వస్తాయి, పౌడర్లు వాడేస్తున్నారు, ఇలా పొంగిపోతున్నారు, ఒక్కసారిగా డౌన్ అయిపోయి మంచం ఎక్కేస్తున్నారు, చనిపోతున్నారు. ఈ మనిషి బలము, సాతాను బలం మట్టిలోకి వెళ్తుంది. కానీ దేవుని బలం నిన్ను డైరెక్ట్ పరలోకానికి తీసుకెళ్తుంది, భూమి మీద ధన్యత బ్రతికిస్తుంది. ఆయన బలము కావాలి అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని గమనించు. నీవు ఆయన ప్రేమించడం మొదలుపెట్టు. ఆయన నిన్ను బలపరుస్తున్నాడు అంటే ఆ బలము ద్వారా నువ్వు మంచి కార్యాలు చేయాలి తప్ప చెడు కార్యాలు చేస్తే ఒప్పుకోడు. మేలే చేయాలి అవతల వ్యక్తులకి. ఈ మంచి మాట మీరు వినండి. యోహాను 3వ పత్రిక అనుకుంటాను, చూడండి ఒకసారి. నేను చదువుతున్నాను చూడండి. యోహాను వ్రాసిన 3వ పత్రికలో ఒక మంచి మాట ఉంది. దేవుని బలంతో ఏం చేయాలో ఇక్కడ మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయం ఉంది. యోహాను వ్రాసిన 3వ పత్రికలో 1వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 11వ వచనం, ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకునము. మేలు చేయువాడు దేవుడు సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచేవాడు కాడు. అది నువ్వు మేలు చేయాలి. బలంతో 10 మందికి మేలు చేస్తే దేవుణ్ణి చూస్తావు ఒక దినం. వాళ్ళకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచేదారని మత్తయి 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. ఆయన ముఖ దర్శనం కూడా చేస్తావని ఉంది బైబిల్ వాక్యం. అంతేగాని దేవుడిచ్చిన ఈ శరీరాన్ని తీసుకెళ్ళి సాతానికి అప్పచెప్పి సాతాన పాపంలో పడిపోయి ఇష్టాస్థానంగా బ్రతికితే, ఈలో పాపంలో మందు తాగి 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 కిడ్నీయో ఎవరో ఏ ఆట వచ్చి పోయావనుకో, దేవుణ్ణి చూడలేవు. భార్యను విడిచి భర్తను విడిచి ఘోరమైన పాపాలు చేస్తున్నారు ఈ లోకంలో. ఎయిడ్స్ రోగాలతోనో ఏ విధంగా చనిపోతే మరి దేవుణ్ణి చూస్తారా? ఆలోచించండి. దేవుడు ఎప్పుడూ పాపం చేయమని చెప్పలేదు, ఎదుటివారికి మేలే చేయమన్నాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, ప్రేమాస్వరూపి నిన్ను ప్రేమించేవాడు అదే చెప్తున్నాడు. మార్కు సువార్త 12వ అధ్యాయం 31వ వచనం చదువుకోండి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే మాట, దేవుడు నిన్ను ప్రేమించేవాడు, ఆయన ప్రేమాస్వరూపి. ఆ ప్రేమతో నిన్ను ప్రేమించి ఎదుటివారిని ప్రేమించండిరా, ఎదుటివారికి సహాయం చేయండిరా అని చెప్తున్నాడు. ఆయన దేవుడు ఆలోచన. ఆయన మార్గంలో నువ్వు ఎప్పుడైతే నడుస్తున్నావో బలంగా దేవుడు నీ కుడిపక్క నుండి నడిపిస్తాడు, నీ రాకపోగలందుకు కాపాడుతాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాలి, ఇప్పుడు బలం కోసం మాట్లాడుకున్నాం. ఆయనే మనల్ని కాలు జారిపోతుంది అనేటప్పుడు మనల్ని బలపరిచి నరకంలో పోకుండా మరలా సరిచేసి కాపాడుకొని సాతాను చేతి నుంచి తన రక్తం ద్వారా కొనుక్కొని పాపం ద్వారా ఈ బాప్టిజం ద్వారా మనల్ని శుద్ధి చేసి మారు మనసు, ఫిలిప్స్ 2:5 ప్రకారం క్రీస్తు మనసు మనకిచ్చి ముందుకు నడిపిస్తున్నాడు ఆయన. అందుకు నువ్వేం చేయాలంటే ప్రేమించాలి. 91వ కీర్తనలో ఉంది, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక. చూడండి, మంచి మాట అండి. చూడండి, నువ్వు ప్రేమించాలి. దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు దేవుడు ప్రేమించవా? నేనేమో దేవుణ్ణి ప్రేమిస్తా, నువ్వేమో లోకాన్ని ప్రేమిస్తావా? చిన్న కుమారుడు లోకాన్ని ప్రేమించి ఏమైపోయాడు? కష్టాలు పాలైపోయాడు. తెలుసుకొని వచ్చాడు కనుక మరలా దేవుడు ప్రేమించకపోయి వెళ్ళకనన్నా అని చెప్పాడు. తండ్రి దగ్గర అదిరిపోయాడు చిన్న కుమారుడు. నువ్వు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టరా, ఇకపై మరలాంటి చూడక, బురదను చూడక, తగ్గించుకొని సేవకులు చెప్పిన మాటలు విని ముందుకు పోవాలి. ఇక్కడ కీర్తనలు 91:14, దేవుడు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామాన్ని ఎరిగినవాడు కనుక అతన్ని ఘనపరిచేదను. అబ్బా, నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తున్నావో నిన్ను ఘనముగా చూస్తాడంట. ఎక్కడికి వెళ్ళినా ఒకనకప్పుడు దుర్గా మల్లికార్జున అలియాస్ మల్లిబాబు తాగుబోతుడు, పనికిరానుడు, పెద్ద రౌడీ, డేంజర్ అనేవారు. ఈరోజు అయ్యగారు అంటున్నారు. ఎందుకు అంటున్నారు? దేవుడు ఘనము నాకు వచ్చింది, దేవుడు తాలూకా పవర్, దేవుడు ప్రేమ నాలోకి వచ్చేసింది. అందుకు నేను ఎదుటివారిని ప్రేమిస్తున్నాను, నాకు ఒక గౌరవం పొందుకున్నాను. అందుకే నన్ను ఘనపరుస్తున్నాడు ఆయన.
నేను వెళ్ళగానే సేవకులు వెళ్ళగానే కూర్చేస్తారు. యేసుని మాత్రం మనం గర్వపడిపోతే, నేను చాలామంది ఉన్నారులేదు, కొంతమంది పాస్టర్లు, అందరిని అంటలేదు, సూటు బూటు కారు, కోట్లు సంపాదించి గర్వం, చెన్నింట్లకి వెళ్ళరు, చెన్నింట్లకి వెళ్ళి ప్రార్థన చేయరు. కానీ కుర్చీ వేస్తారని చెప్పి వారిని నేను ఒకసారి ఒక సేవకుడి విషయంలో నేను విన్నానండి, ఇక్కడ కాదండి, చేరాల. ఆయన ఎదుర్కొంటే ఎవరిని కూర్చోకూడదు, కిందనే కూర్చోవాలి. తప్పు కదండి, తప్పు కదా. మన సేవకుడికి ఏమైనా 2 కొమ్ములు ఉన్నాయా? నేను ఎప్పుడు కూడా నేను కూర్చుంటే అందరినీ కూర్చోమంటాను, కింద ఎవరిని కూర్చోనివ్వను. ఒకళ్ళ కింద కూర్చుంటే నేను కిందన కూర్చుంటాను. కొన్ని సందర్భాల్లో మీటింగ్స్కి వాటికి వెళ్ళేటప్పుడు గృహకుడికి వెళ్ళి కుర్చీ వేస్తారు, వాళ్ళు సాప్ మీద అట్ల మీద కూర్చుంటారు. పెద్దవారు వస్తే కిందన కూర్చొని ఉనాలి, కుర్చీ వేసి కూర్చోబెట్టుకుంటారు. వారు తగ్గించుకున్నారు. నేను దేవుని కృపతో సేవకుడుగా దేవుడే నన్ను గణపరిచాడు కనుక అక్కడ ఒక సేవకుడుగా కూర్చొని మోకరించి ప్రార్థన చేసి కూర్చొని వాక్యం చెప్తాను. అందుకు నీవు ఆయన్ని ప్రేమించాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడి స్తోత్రం. ప్రేమించాలి, ఆయన బలముతో ముందుకు వెళ్ళాలి. ఈ వీడియోస్ అన్నీ మీకు వినిపించాను. దేవునికి స్తోత్రం. నీవు ఆయన్ని ప్రేమిస్తే నిన్ను గణపరుస్తాడు, ఒక సేవకుడిగా స్థిరపరుస్తాడు. ఒక దినము దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మరొకసారి చెప్తున్నాను, ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. మరి నువ్వేం చేయాలి? దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన బలము ద్వారా సమస్తము చేయగలను, ఆయన చెప్పిన పని చేస్తాను. ఆనాడు నోవాహు దేవుడితో నడిచాడు, దేవుడు పని చేశాడు, అందుకే వారి కుటుంబంతో రక్షించబడినట్టని ఆదికాండము 6వ అధ్యాయం 7వ అధ్యాయం 8, 9 వచనాలు 9 అధ్యాయాలు చెప్తున్నాయి. ఇంకొక వాక్యం చదివి నేను ముగిస్తాను. ఇది సొలొమోను మహారాజు అనుభవంతో రాశాడు. సామెతలు 8వ అధ్యాయంలో 17వ వచనం చదువుతున్నాను. చూడండి, నీవు ప్రేమిస్తే ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఇది ఇంకా తర్వాత వచనాలు బోల్డ్ ఉన్నాయి. ఎవరైతే ప్రేమిస్తారో మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే దేవుణ్ణి కనుగొనాలి, పరలోక రాజ్యం వెళ్ళాలి. ఈ జన్మకి అదే మేలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రేమించండి. దేవుడు బలముతో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడు మార్గంలో నడిచి ఎటువంటి లోక ఆలోచనలు, చెడు ఆలోచనలు ఉండకంట, దేనికి ఆశపడకంట, దేవుడిచ్చిన దాంతో సంతృప్తిగా బ్రతికి ముందుకు వెళ్ళండి. కులమతాలు లేకుండా అందరినీ ప్రేమించండి. కొంతమంది మతోన్మాదులు రెచ్చిపోతున్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఒక దినము ఖచ్చితంగా వారిని రక్షిస్తాడు. దేవుడు మాట వినలేని వారు ఏమైపోతారో కుడిపక్క ఎడం పక్క ఒక దినము మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కుడిపక్క 25:34 వచనంలో నీకోసం రాజ్యం ఏర్పాటు పడింది కనుక నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఎడం పక్కన దేవుడు మాట వినలేని వారు, సాతాను అంటే ఈ లోకంలో ఎవరైతే దేవుడు మాట వినకంట చేస్తున్నాడో వాడు సాతాను. వాడు మాట విన్న మనుషులు దేవుడి మీద తిరగబడుతున్నారు. వారందరికీ కూడా అక్కడ 25వ అధ్యాయము మత్తయి సువార్త 41వ వచనం చదువుకోండి. సాతానికి వాడికి సిద్ధపరిచిన అగ్నిగుండములోకి శపించబడిన వాడా వెళ్ళిపో అగ్నిగుండంలోకి అంటున్నాడు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరు దైవభక్తి ఉన్నవారు, సేవకులు, సువార్థికులు, సాక్షులు, దేవుని కోసం బ్రతికిన ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ప్రేమించండి. దేవుడి చిత్తాన్ని నెరవేర్చి ఆయన బలముతో ముందుకు వెళ్ళండి. అలాగే ఇంకా దేవుణ్ణి తెలియని వారు, అయ్యా మీరు రక్షించబడతారనే ఈ మంచి మాటలు. దేవుడు అనేవాడు పాపము చేసేవాడు కాదు. ఒక్కసారి మీరు అన్వేషించండి. మీరు తెలుసుకోకపోతే తర్వాత మీరు బాధపడతారు. ఇప్పుడు తెలియదు, ఈ ప్రాణం విడిచేక తెలుస్తుంది. ఒక దినము ఆ దేవుడు 2 గుంపుల్లో వేరు చేస్తాడు. సింహాసనం మీద కూర్చొని కుడి పక్కన ఉన్న గుంపు పరలోకానికి వెళుతుంది, ఎడం పక్క ఉన్న గుంపు ఈ లోకములో ఉన్నవాడు ఆడించే ప్రతి ఒక్కరు కూడా వాడితో పాటు శపించబడతారు. తెలుసుకోండి, చదవండి, ప్రతి గ్రంథం చదివి అన్వేషించండి. నిజదేవుడిని తెలుసుకోండి. సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు యేసు ప్రభు అని, తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్టిస్ట్ ఇమ్మని మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20 వచనాల్లో దేవుడే స్వయంగా చెప్పాడు. యుగ సమాప్తి వరకు నేను మీతోనే ఉంటానని చెప్పాడు. తెలుసుకోండి.
అందుకే నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధి సాతానుతో పాటు ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, తెలుసుకోండి. అందరూ రక్షించబడాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్గా బ్రతుకుతున్నాం, మన అందరూ దేవుడి బిడ్డలమే. ఇంకా దేవుడి దగ్గరికి రాకపోతే నీ మీ పితరులు చెప్పిన ఆ ప్రదేశంలో ఉండు. ఎప్పుడు ఏదో ఒక రోజు దేవుడు నేను దర్శిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నేను రక్షించుకుంటాడని నేను నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. ప్రతి వీడియో చూడండి.